హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన మూవీస్ లో ఒక మార్క్ సృష్టించిన మూవీ ఛత్రపతి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఆ సినిమా వెనుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. రాజమౌళి గారి సినిమాలో యాక్షన్ విజువల్స్ మాత్రమే కాదు, బలమైన ఎమోషన్ ని కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఛత్రపతి సినిమా కూడా అలాగే తెరకెక్కింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ అన్ని ప్రేక్షకుల్ని బాగా మెస్మరైజ్ చేశాయి. అసలు ప్రభాస్ చేసిన ఓ ఎమోషనల్ సీన్ ఛత్రపతికి కారణమైందని మీకు తెలుసా? అవును, ఇది ఛత్రపతి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చిన విషయాలు. కథ ఎలా పుట్టిందంటే, ప్రభాస్ ని కొత్తగా చూపించాలని అనుకున్నప్పుడు రాజమౌళి ఆయన చేసిన పాత మూవీ రోల్స్ చూడడం మొదలు పెట్టారంట. ఆ క్రమంలో అడవి రాముల్లోని ఓ ఎమోషనల్ సీన్ చూసి రాజమౌళి బాగా కనెక్ట్ అయ్యారంట. ఆ సీన్ లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రభాస్ చెప్పే ఓ డైలాగ్ ఉంటుంది, మీరు నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని గుండె ఆగిపోయే వరకు గుర్తు పెట్టుకుంటా అని. ఆ డైలాగ్ విన్నాక ప్రభాస్ తో ఇలాంటి ఎమోషనల్ సినిమా చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నారట. ఈ మాటను ఆయన తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారికి చెప్పారంట. సో అప్పుడు అతను తల్లి కొడుకుల సెంటిమెంట్ తో కథ రాశారట. దానికి కావాల్సినంత యాక్షన్ కూడా జోడించారు. ఈ కథ గురించి ఆఫీస్ లో చర్చ జరుగుతుండగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒకరు కథ అదిరిపోయింది, ఛత్రపతి అని టైటిల్ పెట్టండి అని చెప్పారట. దానికి విజయేంద్ర ప్రసాద్ కూడా ఓకే చెప్పారట. ఇంకో విషయం ఏంటంటే, ప్రభాస్ బాజీరావు శవాన్ని తన భుజాలపై మోస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న రాజకీయ నాయకుడు అయిన అప్పలనాయుడుకి వార్నింగ్ ఇస్తాడు. ఆ సీన్ గుర్తుందా? ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి పేదల కోసం పోరాటం చేస్తానని చెప్తాడు. అయితే అప్పుడు సెట్ లో ప్రభాస్ డైలాగ్స్ చెప్పలేదట. చుట్టూ ఉన్న పేద జనాల్ని చూసి కళ్ళల్లో నీళ్లతో మాటలు రాలేదని ప్రభాస్ ఓ సందర్భంగా సరదాగా చెప్పారు. ఐకానిక్ సాంగ్ అగ్నిజ్వాలనై ఆ సాంగ్ ని కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్త రాశారు. ఈ సినిమా 54 సెంటర్స్ లో 100 డేస్ విజయవంతంగా ప్రదర్శితమైంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి, ఉత్తమ సహాయ నటిగా భానుప్రియ ఈ సినిమాకు నంది అవార్డులు అందుకున్నారు. సో ఛత్రపతి మూవీ యొక్క విషయాలు ఇవే. ఈ సినిమా విషయాలు మీలో ఎంతమందికి తెలుసు, మరి ఎంతమందికి తెలీదో కామెంట్స్ లో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.